సినిమా బ్లాక్ బస్టర్ సినిమా. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంటే ఎప్పుడు చూస్తాం మనం, రంగస్థలం నుంచి హైలైట్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో రంగస్థలంలో కొంత థీమ్ వస్తుంది, అదైతే సూపర్ హైలైట్. సెకండ్ హాఫ్కి ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. స్టోరీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తుంది హీరోయిన్. అవి ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతాడు. ఎండ్ హాఫ్లో అయితే ఎలక్షన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలని మొత్తం చూపిస్తాడు. ఎస్ మేడం. యాక్చువల్ చెప్పాలంటే బాబాయ్ గారు అక్కడ గేమ్ చేంజర్, అబ్బాయి ఇక్కడ గేమ్ చేంజర్, అదే హైలైట్. అంజలి గారి యాక్టింగ్ సూపర్గా ఉంది మేడం. సెకండ్ హాఫ్లో ఆ సాంగ్, వాళ్ళ ఆయన గారు మాట తడబడుతూ అనేది ఉంటుంది హైలైట్. చరణ్ గారికి అదే హైలైట్ అయిపోద్ది. అవును, వీళ్ళని కూడా సూపర్ మేడం, బాగా వచ్చారు. డైలాగ్ కాదు, ఒక సీన్ ఉంటుంది, వాళ్ళ అమ్మ అని చెప్పుకోలేని సీన్ ఉంటుంది. చెప్పకూడదు, చూడాలి మీరు థియేటర్లో చూడండి. తర్వాత వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారనేది మామూలుగా అదే సూపర్ మేడం. టోటల్గా బెస్ట్ సాంగ్ వచ్చి ధూప్ సాంగ్ బాగున్నారు. అన్ని బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, మామూలుగా తీయలేదు మేడం. గేమ్ చేంజర్ మూవీస్, సంక్రాంతి మూవీలో గేమ్ చేంజింగ్ సృష్టిస్తుంది. అనుకోవడం గేమ్ చేంజర్ అనుకుంటున్నాం. తర్వాత అంతా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అందరూ రావాలి. టాలీవుడ్ లో అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. సంక్రాంతి గేమ్ చేంజర్ సూపర్ హిట్ అవ్వాలి. నేను చెప్పను మేడం, పుష్ప 2తో కంపేర్ చేయకండి ఈ మూవీని, ఓకేనా? నేను కోట్లతో కాదు, సినిమా అందరూ చూడాలి. టాలీవుడ్ సూపర్గా ఉండాలి. శంకర్ గారి మూవీని మొత్తం అందరూ ఆదరించాలి. తెలుగులో ఇంకా తీయాలని కోరుకుంటున్నాం. కామెడీ సునీల్ గారు బాగున్నారు, బ్రహ్మానందం గారు బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ కంబ్యాక్ అనేది బాగా ఉన్నాయి మూవీలో. అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తాం మూవీ మొత్తం. కనిపించింది సూపర్గా చూపించింది బాగా. ఇంకొకసారి కళ్యాణ్ బాబాయ్ అని అంటారు. ఇప్పుడు గేమ్ చేంజర్ బాబాయ్ చూపించాడు. థ్యాంక్ యూ. సూపర్ మ్యామ్. కలెక్షన్స్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేంలే కానీ రెండు సూపర్ మ్యామ్. ఎక్స్ట్రాడినరీ, అన్ప్రెడిక్టబుల్, దేనికి దానికి ఎక్కడ తగ్గకుండా తీశారు. చాలా బాగుంది. లేదు మ్యామ్, లేదు అంటే ఎక్కడ అంటే మేము ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదు, అంత బాగుంది. ఇంకా చాలా బాగుంది. అందరు ఎవరి పాత్రకు వాళ్ళు చాలా న్యాయం చేశారు. ఒక మార్కు, ఒక చరణ్ కానీ డైరెక్టర్ శంకర్ గారు కలిస్తే ఎలా ఒక మార్క్ అనేది ఎలా ఉందో గేమ్ చేంజర్లో ఆ మార్క్ ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు వేరే మూవీస్ అంటే ఏదో కావాలని పెడతారు. ఇది రియలిస్టిక్గా రాజకీయాలు కానీ రియలిస్టిక్ ఉంది. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ అంటే అట్లా బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు కానీ చరణ్ ఒక రేంజ్లో చేశారు. ఇక బాగుంది. అన్ని ఒక సాంగ్లో కానీ ఫైట్లో కానీ అన్నిట్లో చాలా ఎలివేషన్స్ కనిపించారు. అందరు కనిపించారు మ్యామ్. అంటే అన్ని యాంగిల్స్లో ఒక్కొక్కటి డాన్స్ కానీ సాంగ్స్ అన్నిట్లో చాలా బాగా చేశారు. ఎక్స్ట్రాడినరీ. అన్ని బాగున్నాయి. చిరంజీవి కనిపించాడు. తెలీదండి, అది ఏ సాంగ్ తీసారో తెలియదు నాకు. బాగుంది, నీట్గా ఉంది. అంతా ఇట్స్ ఎ పొలిటికల్ మూవీ. మన గవర్నమెంట్ నేర్చుకోవాలి, అందులో అంతా చూసేసి నేర్చుకోవాలి. ఇద్దరు యాక్టింగ్ బాగుంది. యంగ్ క్యారెక్టర్. మెసేజ్ వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చారు, రూలింగ్ గవర్నమెంట్స్కి ఇచ్చారు వాళ్ళు మెసేజ్. హిట్ అవుతుందంటే ఇక అది తెలీదు.